ఏమండి, ఇంతకాలం నేను ప్రమీళ ఒక అమ్మ కన్నబెట్టలా బ్రతికాం, కానీ తోడికోడల్లా తగులాడుకోలేదండి. నా చెల్లెల్ని ఇంటికి తోడికోడలుగా తీసుకురావాలని నేను అనుకోవటమే నేను చేసిన తప్పేమో. ఆస్తులు పంచుకుంటే పంచుకున్నారు, కానీ అమ్మా నోరారా పిలిచే బిడ్డల్ని నా దగ్గరికి రానివ్వటం లేదండి. ఊరుకో శ్యామల, రేపు స్కూల్లో పిల్లలకి పేరెంట్స్ డే ఉంది కదా, అక్కడ తప్పకుండా కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శిశు సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ వెంగళప్ప గారు మాట్లాడతారు. నాకసలే కొంచెం తెక్క. పిల్లకాయల కోసమే మా ప్రభుత్వం ఉండాదే. నేటి బాలలే రేపటి పౌరులు కనుక సోషలిజం గురించి చెబుతా ఉండా. ఇప్పుడు డబ్బులు నోడిత్తట్లో పప్పు, ఇగురు, పచ్చడి, సాంబారు, చారు, పరవాన్నం, మజ్జిగ, పెరుగు ఇవన్నీ ఉంటాయి. పేదోడిత్తట్లో పచ్చడి, మజ్జిగ ఉంటాయి. ఇప్పుడు డబ్బులు నోడిత్తట్లో నుంచి పప్పు, కూర తీసి పేదోడిత్తట్లో వేసామనుకోండి, సోషలిజం వచ్చినట్టే. పిల్లకాయలు కూడా అర్థమైనట్లేదే సపట్లు కొట్టంలా. నాకు అసలే కొంచెం తెక్క. ఇంతటిది ముగిచ్చి బహుమతి ప్రదానోత్సవానికి వెళ్తా ఉండా. సదవయ్య పేరులో ఈ సంవత్సరం ఉత్తమ విద్యార్థులుగా బేబీ హరిప్రియ, మాస్టర్ అనిల్ ఎన్నికయ్యారు. మన పిల్లలండి ఉత్తమ విద్యార్థులుగా ఎన్నికైన వాళ్ళ తల్లిదండ్రులను గౌరవించడం మన స్కూల్ ఆనవాయితీ కనుక వాళ్ళిద్దరిని తమ తల్లిదండ్రులను తీసుకుని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అల్లుడు, ఏమిటి అన్యాయం? వెళ్ళి ఆపండి. ఆపండి. ఆ పిల్లలకి తల్లిదండ్రులు వాళ్ళు కాదు, మేము. వీళ్ళని స్కూల్లో చేర్పించింది, ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద సంతకాలు పెడుతున్నది, ఫీజులు కడుతున్నది మేమే. ఫీజులు కట్టగానే అమ్మా నాన్నలు అయిపోతారా? మీరే చెప్పండి మంత్రి గారు. నాకు అసలే కొంచెం చెక్క. ఎట్టవుతారో మహా అయితే గార్డియన్లు అవుతారు, అంతే కదా. ఇదిగో బలరామయ్య, వాళ్ళేదో చిన్నపిల్లకాయలు తెలియక రమ్మన్నారే అనుకో, గప్ప టేజీ ఎక్కేటవేనా? నువ్వేమి నాయకుడు అయ్యా. ఇదిగో కిట్టముట్ట, నువ్వు మీ ఆవిడని తీసుకుని రా. అసలు వాళ్ళు వస్తా ఉండారు, కొసరోళ్ళు దిగిపోతా ఉండారు. నాకేం తిక్కలేదు, కొట్టండి సప్పట్లో. శాంతి, అమ్మా, నాన్న. ఎలా వచ్చారా మీరు? ఎవరికి తెలియకుండా దొంగతనంగా వచ్చు. చూడు, ఇక్కడ గీసుకుపోయింది. అయ్యో, మందు రాస్తానుండు. చూస్తావేంట్రా, వెయ్యి. వైజయంతి, నీలో బావ ఏం చూసి పడిపోయాడా అని చూస్తున్నా. నా కళ్ళు కంటే నీ కళ్ళేం బెటర్ కావు. నీ ముక్కు కన్నా నా ముక్కే బాగుంటుంది. నీకంటే నేనే ఎర్రగా ఉంటాను. మహా ఉంటే ఓ గుప్పుడు ఎత్తుంటావేమో. దానికే బావా నీకు ఇన్ని మార్కులు వేసేసాడా?
అవును, ఇన్ని రోజులైనా ఎవరు పెళ్లి మాట ఎత్తట్లేదేంటి? జరుగుతుందంటావా? నాకు అనుమానమే. బావ నా పెదాల మీద ముద్దు పెట్టి రుచి తెలుసుకున్నాడుగా, ఆ ముద్దు బావని మర్చిపోనివ్వట్లేదేమో. అయినా పబ్లిక్ గా నన్ను ముద్దు పెట్టుకున్న బావతో సిగ్గు లేకుండా మూడు ముళ్ళు ఎలా వేయించుకుంటున్నావే? నీ స్థానంలో నేనుంటే ఏం చేసేదాన్నో తెలుసా? బావని త్యాగం చేసేదాన్ని. ఆడదంటే త్యాగానికి మారు పేరే. ఇప్పుడు నువ్వు త్యాగం చేసావనుకో, త్యాగమూర్తివమ్మ సోదరి అంటూ ఊరంతా నేనే పాట పాడతాను. అసలు అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? నీ వల్లే పెద వెంకట్రాయుడు కుటుంబం ముక్కలైందని. ఆలోచించుకో. నాతో పెళ్లి జరిగితే ముక్కలైన కుటుంబం ఒక్కటవుతుంది. అలా జరగాలంటే నువ్వు త్యాగం చెయ్యాలి. చేస్తావా? మా అమ్మ తెలుసుగా, పురాణాల్లో హిడింపి టైప్ క్యారెక్టర్. ఇంట్లో అడుగుపెట్టింది, వరదొచ్చింది. మరుసటి రోజు మంటలు రేపింది, రేపు తుఫాన్ తెస్తుంది. అంతా నాశనం చేసి గాని ఊరు విడిచిపెట్టదంట. నువ్వు త్యాగం చేసావనుకో, కథ సుఖాంతమైపోతుంది. చేస్తావా? వద్దా, ఏడవద్దు. ఆ కన్నీళ్ళు నా సొంతం. ప్రేమించింది నేను, ఓడిపోయింది నేను, నవ్వులు పాలైంది నేను, నష్టపోయింది నేను, బావని దూరం చేసుకుంది నేను. కనుక బాధపడాల్సింది కూడా నేనే. నేనే. అదిగో నానమ్మ. నానమ్మ, నానమ్మ ఏంటి ఇక్కడ ఉన్నావు? ఈవేళ మీ తాతయ్య చనిపోయిన రోజురా. మీరిలా వచ్చారే, బడిలేదా? మేము లంచ్ బెల్లోనే వచ్చేసాం. ఈ రోజు శనివారం కదా, అయితే నీ కొడుకులు నీకు అన్నం పెట్టరుగా, అందుకనే మా అన్న నీకు పెడదామని తెచ్చానమ్మా. అన్నం తిన్నానమ్మా. ఇవన్నీ మాకెందుకు ఇస్తున్నావు నాయనమ్మా? అందరికీ అన్ని ఇచ్చాను, మీకే ఏమీ ఇవ్వలేదు. అందుకని అన్నం తిన్నానమ్మా. అదేంటి నాయనమ్మా? ఆకలి వేయకుండా ఉండడానికి మందు. నాన్నమ్మ ఏగో మంచినీళ్ళు. నాన్నమ్మ నాన్నమ్మ మనం ఆడుకుందామే. మేము దాక్కుంటాం, నువ్వు పట్టుకోవాలి. అలాగే. మీరు ఓడిపోతారా? నేను ఎటు వెళ్తా, నువ్వు అటు వెళ్ళు. నేనే ఇటు వెళ్తా, నువ్వే అటు వెళ్ళు. నాన్నమ్మ రెడీ. నాన్నమ్మ నాన్నమ్మ ఇక్కడ ఇక్కడ. ఆ, నాన్నమ్మ ఇట్లా ఇట్లా. నాన్నమ్మ నాన్నమ్మ. నాన్నమ్మ నాన్నమ్మ.
ఇంటికి చిన్న కొడుకువి. చితి పట్టుకోవాల్సింది, తల్లికి కొరివి పెట్టాల్సింది నువ్వేనయ్యా. కన్న తల్లి చావుకు కారణమైన కొడుకులకి తలకొరివి పెట్టే అర్హత లేదు శోభనాద్రి. పసిపిల్లలు దేవుడితో సమానం అంటారు. మా అన్నయ్య కొడుకుతో ఆ పుణ్యకార్యం పూర్తి చేయించండి. ఒరే శ్రీహరి, కలియుగంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తోంది. మా ఇంట్లోనే అన్నావు. ఇప్పుడు కాలధర్మం చెందిన నీ తల్లి పాడి మోసేందుకు 4వ దాయాది ఏడి. నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరితే ఆ 4వ కొమ్ము మా తమ్ముడు వీరభద్రుడు కాస్తాడు. నాన్న నేను మోస్తాను. సంటి బలరామి బాబు, మీ ఉప్పు తిన్నాను. అమ్మను కాటి వరకు మోసి రుణం తీర్చుకునివ్వండి. అంతే మరే, కులంగానాలతో మోంచుకోవాల్సిందే. అక్కర్లేదు, నేను మోస్తాను. చంద్రం, అమ్మ పోయి వాళ్ళు ఏడుస్తుంటే దెప్పి పడవడానికి నీకు సిగ్గులేదు? నువ్వు ఆ. విడిపోయిన అన్నదమ్ముల కోసం పెద్దమ్మ చచ్చిపోయింది. పుణ్యం కోసం కాదు, అన్నదమ్ముల అనుబంధం కోసమైనా నన్ను మొయ్యనివ్వండి.